వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అబ్బా నిన్న ఏమైందో ఏమో వీడియోస్ అయితే పెట్టడం గానీ జరా లేట్ అయిపోయింది దోస్తులు. ఇక సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు. చేసిన కష్టం అంతా అయితలేదు అనేసరికి మస్తు బాధ అనిపిస్తుంది దోస్తులు. ఇక మాతోటి పాటు మిమ్మల్ని కూడా బాధ పెట్టుడు అయితాంది. దోస్తులు వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 45 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది అత్తమ్మా ఇంత లేట్ అయింది? ఇప్పటిదాకా ఏం చేసిర్రు? ఆడుకోవడానికి పోయినాం కదా, ఆడుకునేసరికి లేట్ అయిపోయింది. నువ్వేంటి నా మీద కోపం తిత్తున్నావు? దొంగ ముండా నువ్వు ఏవట్టేనే ఇదంతా, నువ్వు ఏవట్టే ఆ దొంగ ముండకు మా అవ్వ 2 ఎకరాలు రాసిచ్చింది. ఆగురా, దాన్ని ఏం తిడతావు గాని. తిట్టకపోతే ఏంది, ఆ దొంగ ముండా ఏవట్టే కదరే ఇదంతా అయింది. నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు దానికి 2 ఎకరాలు ఏత్తివి. ఇప్పుడు చూసినావా ఎట్లా ఆట ఆడుతుర్రో వాళ్ళు. ఏమైంది అత్తమ్మా? ఏమవుడంటే ఏమున్నది, మేము ఇయ్యము అని అంటుర్రు. మేమెందుకు ఇస్తాము? 5 నెలలు 6 నెలలు నా బిడ్డను టార్చర్ చేసిర్రు, నన్ను టార్చర్ చేసిండు అని అది, నా బిడ్డను టార్చర్ చేసిర్రు అని ఇల్లు, నా పెళ్ళాం జోలికి రావద్దని కాబోయే భర్త. అవునా, ఆయన కూడా వచ్చిందా? వాళ్ళది ఇంటి ముంగటి ఇల్లేనే. అవునా? మేము ఇయ్యమంటే ఇయ్యము, మరి అంత టార్చర్ చేసిరు కదా, అదే 5 నెలలు మేం టార్చర్ పెడతాం, మా దగ్గర ఉండుమని చెప్పు, అప్పుడు నీ ఆస్తి నీ భూమి నీకు ఇచ్చేస్తామని మాట్లాడుతుర్రు. నేను అందుకే చెప్పినా పోగుర్రి పోతామన్నాయ 2 ఎకరాలు అని చెప్పిందా లేదా? అప్పుడు ఇయ్యద్దు ఆమెకు ఆస్తి ఇయ్యద్దు, ఏదో ఇంత పైసలు ఇద్దాం తీ పోనీ తీ అని అప్పుడు అంటే నా మాట ఎవరన్నా దేకిర్రా? ఇక ఇప్పుడు కావాలనంటే గిన్ని రోజులకు పోతే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఎట్లియరో నేను చూస్తా. రేపు పంచాయతీ ఉన్నది, పంచాయతీకి ఇక్కడ నుండో 2 పెద్ద మనుషులు గట్టోళ్ళని పట్టుకపోయింది అనుకో, ఇక వాళ్ళు మాట్లాడతారు. ఆగు, ఎవ్వరు మాట్లాడినా అది కరెక్ట్ పద్ధతి కాదు. విడాకులు అయినాక నువ్వు ఆమె దగ్గర పోవుడు అసలు కరెక్టే కాదు. అవునా అత్తమ్మా? ఇక నేను అదే చెప్తానా గాని వీడింటలేడు. ఇప్పుడు వీనితోటి వేయినందుకు వీనికి సపోర్ట్ గా మాట్లాడాలే గాని వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడితే వీడు నన్ను ఉంచుతాడే. ఇక నేను అదోటి ఇదోటి మా అన్న వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడితే అటే వదిలేసి పెట్టి అద్దరు అదే 2 ఎకరాల బతుకుపో అని తీరా బీపీలు ఎత్తాంది. కొద్ది లొల్లాయే లొల్లి కగ్గిదాలుగా. వాళ్ళేమో బాగా మంది ఉండే, ఈ నరసన్న రమ్మంట రాకపాయే, ఈ పోషవ్వ మల్లవ్వని ఎంబడబెట్టుకొని పోతే ఎవ్వలకు ఈ మనులు లేదు కైమనులు లేదు. ఇక ఈ బాడకం నేను ఇద్దరం కలిసి ఒర్రుడు. మేమెంతోరినా వాళ్ళు వింటారా? అయినరు. తినప్పుడు సప్పుడే కత్తే అయ్యే పోతుంది అత్తమ్మ. అయినా మనం ఇప్పుడు పోయాలను అడుగుడు కరెక్ట్ కాదు. అదే నేను చెప్తింటాండ అయ్యి బాడుకోవు. రేపు పంచాయతీ ఇక 2 పెద్ద మనుషులు పట్టుకొని పోతారట, వీని తినాలి అయ్యా. ఇక పట్టుకొని పోని ఆ పెద్ద మనుషులు ఏమంటారో ఈ పెద్ద మనుషులు ఏమంటారో, ఇక ఏం మాట్లాడుకుంటారో ఓసారి పంచాయతీ అయితే తెలుస్తుంది వీనికి. లేకపోతే రోజు పోయి లొల్లి పెడతా అని అంటాడు వాళ్ళ ఇంటి మీదకి. రోజు పోతే వాళ్ళు ఊకుంటారే, ఆయనతో చంపుతారు, బొంద పెడతారు. అవునవును. ఈ లొల్లి కగ్గిదాలుగా సాయ పెట్టుకరాపో తలకైన వస్తుంది. సరే. హలో లత, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు, నేను ఉన్నా కదా నీకు. అదేం లేదు, ఎందుకో మంచిగా అనిపిస్తలేదు, భయం అవుతుంది. అదే మీ అమ్మచ్చి ఇంతకు ముందు మా అమ్మతోటి అంటుంది, అది బాగా భయపడుతుంది అని. ఎందుకు భయం ఎందుకు నీకు? వాడు మనల్ని ఏం చేయలేడు, వాడెవరినో పట్టుకొని అత్తడేమో రాని, వాని సంగతే చూస్తా నేను మన ఊర్లా. కాదురా, వాళ్ళ భూమి వాళ్లకు ఇచ్చేద్దాం, వాడు మనల్ని విడగొట్టడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాడేమో అని భయం అవుతుంది. అదేనే పెద్ద మనుషులల్లో ఊసున్నాక వాళ్ళ పెద్ద మనుషులు ఏం మాట్లాడతారు, మన పెద్ద మనుషులు ఏం మాట్లాడతారు అనేది విన్నాక దానిపైన డిసైడ్ అయిదాం. గాని సరే నీ 2 ఎకరాలు నువ్వు పట్టుకపోనంటే వానికి అలుసు కాదా?
నువ్వు ఒకసారి మా ఇంట్లోకి రా. ఇప్పుడెందుకు? 7:30 అవుతుంది. నువ్వు ఒకసారి రా. తిన్నావా అన్నం? లేదు. ఇట్రా నువ్వు ఇగరా. సరే వస్తున్నావు. ఈ పిచ్చిది ఇంతగానం ఎందుకు భయపడతాంది? అమ్మా అమ్మా. ఏంద్రా? ఏం లేదమ్మా. ఏం చేస్తాను? అన్నం తిన్నావా నువ్వు? ఇంకేడరా, ఇప్పుడేనా తినుడు? జర అయినాక తింటా. నువ్వు తింటావా? వేసుకురావాలా? నేను తినుడు కాదే, అప్పటి లొల్లి గురించి లత మస్తు భయపడుతుంది. దేనికి భయం? ఎందుకు భయపడు? ఎందుకు? వాని ముఖం మండ, వాడు రేపు వాళ్ళని పట్టుకొని వస్తా అని అన్నడేమో. వాడైతే రాని, వచ్చినాక మాట్లాడదాం. ఆ లత దా. ఎందుకు భయపడుతున్నావు లత? దేనికోసం భయపడుతున్నావు? కాదత్తమ్మా, వాని మాటలు చూస్తా అంటే భయం అవుతుంది. వాని 2 ఎకరాలు వాని ముఖాన పారేద్దాం. వాడు ఇంకోసారి మన ఇంటికెళ్ళి రాకుండా ఉంటాడు. ఇప్పుడు పంచాయతీ అయినా ఏదైనా వాని 2 ఎకరాలు నా పేరు మీదే ఉంది అని అనుకో, వాడు ఇట్లనే ఊకొచ్చి డిస్టర్బ్ చేస్తాడు కావచ్చు. అయ్యో, నువ్వు గట్లా అనకు, గట్లా భయపడకు. రేపు కూసున్న కాడ 4 పెద్ద మనుషులు ఎప్పుతారు, 4 పెద్ద మనుషులు మాట్లాడతారు. దాన్ని బట్టి మనం డిసైడ్ అయిదాం. పారెత్త వారెద్దంతి అని ముఖం మీద అని భూమికి ఎగ్గిదాలుగా. కూసుందురా, ఇటు కూసో, మాట్లాడు, నేను మళ్ళత్తా. సరే అత్తమ్మా. దేనికి ఏ పిచ్చిదానా నువ్వు అంత భయపడుతున్నావు? మన ఇద్దరిని విడదీసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అర్థమైతుందా? నువ్వు అస్సలకే భయపడకు, టెన్షన్ తీసుకోకు. నీకు నేను ఉన్నా కదా, ఇటు కూసో. అట్లా కాదు మహి, మన భూమి గురించి వాడు ఏమైనా ఎత్తడు. పుష్కన నిన్ను నన్నేమైనా ఎత్తడేమో అని భయం. అంతా సినిమా లేదు, అంతా ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు ఈడ ఎవ్వరు లేరు. వాన్ని నలిపి పారేద్దును గాని ఎందుకు ఇప్పుడు? మన ఎంగేజ్మెంట్ ఉంది, దాని ముంగట ఈ లొల్లిలు ఇవన్నీ ఎందుకు అని వాన్ని వదిలిపెట్టినా. వాడు రేపు ఏమన్నా పట్టుకొని వస్తా అన్నాడు కదా, రాని మాట్లాడతా. సరే సరే. మీ అమ్మోళ్ళు ఏమంటారు? ఏమనుడు ఏముంది, రేపు మాట్లాడినాక లెక్క అని అంటుర్రు. వాళ్ళు కూడా అదే మాట అంటుర్రు. నేను వాళ్ళకు కూడా చెప్పిన, అమ్మ మన 2 ఎకరాలు మనకు అద్దు, ఇచ్చేద్దాం అని చెప్పిన. ఇక వాళ్ళు కూడా పంచాయతీ అయినాక ఏం మాట్లాడతారు పంచాయతీలు అనేది చూద్దాం తీయని అన్నారు. సరే సరే తీయి, నువ్వేం టెన్షన్ తీసుకోకు. భూమి అవసరమే లేదు మనకు, ఇచ్చేస్తే ఇచ్చేద్దాం. భూమితోటి మనకేం పని లేదు. నాకున్నంతలా నిన్ను సాదుకుంటా, నేను బతుకుతా గాని నువ్వు అసలుకే టెన్షన్ తీసుకోకు, సరేనా? సరేరా. పిచ్చిదానా, గింత దానికే భయపడుతున్నావా అని? అదేం లేదు గాని నాకు చిన్నదైనా కూడా భయం అవుతుంది. అట్లా భయపడద్దు. ఆడపిల్లలు అన్నాక ధైర్యంగా ఉండాలి. ఒకడు ముంగటికి అత్త కూడా వాడిని నరికి పారేసే అంత దమ్ము ఉండాలి ఆడపిల్లలకు. ఈ రోజుల్లో అట్లుంటేనే బతుకుతారు. నల్లి లెక్కుంటే ఏమైంది? నీ జీవితం ఏం చేసిర్రు? గట్లయితుంది. అందుకే ఎదురిచ్చి మాట్లాడే అంత దమ్ము ఉండాలి. మీ చెల్లె చూడు 6 మాట్లాడుతుంది. ఆ మాట ఎటన్నవోని ఎవ్వలన్నగా అనిగా అట్లుంటారు ఇట్లుంటారు అన్నట్టు నాకు అంత ధైర్యం లేదు. సరే సరే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నా కదా. సరేరా. ఇక మన పెళ్ళైతే మనకి ఇదే బెడ్రూమ్. ఇదా? ఎందుకు మంచలేదా? ఇది వద్దు, వేరే. అబ్బో, నీకు వేరేది కట్టిమంటున్నావు ఏంది మేడం గారు? సరేలే, వేరే రూమ్ లోనే ఉందాం గాని ఇది చిన్నప్పటి నుండి నా రూమ్ అన్నమాట. నేను ఇల్లనే పండుకునుడు, ఏదైనా ఇల్లనే. సరే సరే లేరా, నేను పోతా. ఇక అన్నం తిని కాసేపు పడుకుంటా. నాకు ఈ టెన్షన్లకు నిద్ర అనేదే పడతలేదు. మన పెళ్ళయ్యేదాకా టెన్షనే. అట్లేం పెట్టుకోకు టెన్షన్స్, మన పెళ్లి ఖచ్చితంగా అవుతుంది, సరేనా? ఏం ముచ్చట తెలియకపాయే. నా బిడ్డ నిన్న మళ్ళా ఫోన్ వేయకపాయే. నేను ఫోన్ చేస్తానంటే మరి అల్లుడు ఉన్నాడు కావచ్చు అని భయం అవుతుంది. మరి 2 ఎకరాలు అడుగుతా అని వాయిరి, ఏమైందో ఏం కథను? పాష్ పని అయిందే. బువ్వ కూర వండుకోవాలి. ఒక్కదాన్నేనాయే. ఒక్కదానివేనా? ఎందుకు శ్వేత అత్తలేదా ఇటు? ఈ అల్లుడు రానిత్తలేడు, ఉండని ఏడ బతుకుతేంది గాని. అయితవాయి గాని లెక్క తక్కువ కూరండి గింత అంత ఎత్తవా? ఏసిత్త తీయి. దీని నోట్ల మన్నువాడ ఇదత్తంది. ఓ పోసవ్వా, ఏంది? నిన్న ఏడవైనవు కనబడకపోతివి. నీకు రోజు కనబడాలని ఏమన్నా రూల్ ఉన్నదా ఏంది? అయ్యో చెప్పలేవు. ఓ దిక్కుపోయినా పంచాయతీకి. నిన్ను పంచాయతీ కూడా పిలుస్తారా? పంచాయతీ అంతాంది. సమ్మక్కతోటి వేయిందా ఏంది? ఓ పోసవ్వా. ఏంది?
పంచాయతీ అంటున్నావు ఎటు పోయినావు? నిన్న సమ్మక్కళ్ళతోటి ఇట్లా పోయినవా ఏంది? పోయినా. అవునా, ఏమన్నారు? ఏం కథ? ఏ ముచ్చట తెలుస్తలేదు. నా బిడ్డను అడుగుదామంటే అల్లుడు ఇంటికాడనే ఉండవచ్చని సప్పుడేక ఉన్నా. ఏమంటారు? మీకు ఇజ్జత్ ఉండాలి, వీళ్ళకు సిగ్గులేక వీళ్ళు వేర్రు. రాకులైనాక భూమి రాసిచ్చినాక మళ్ళా భూమి తిరిగిస్తారా? అబ్బో భలే సూత్రాలు చుడతారు పోర్రి. ఇదంతా ఎవరి ఐడియాలు? నాకేం తెలుసు పోసవ్వా, నాకే తెలియదు. మా బిడ్డ అన్నది గిట్లా అమ్మ గిట్లా పోతారట్నే అని. నీ బిడ్డును నువ్వు ఏవట్టే ఇదంతా కథ అయింది ఇప్పుడు. దీనికేమో అప్పుడు పెళ్ళం వద్దాయే పోతావా 2 ఎకరాలు అని దానికి 2 ఎకరాలు ఏర్తిరి దానికి అన్యాయం చేసినందుకు. మళ్ళా ఇప్పుడు నా 2 ఎకరాలు నాకు కావాలని అంటే ఎవరిస్తారు? దాన్ని అరిగోస పెడితిరి, కొడితిరి, తిడితిరి, దాన్ని అరిగోస పెట్టి నువ్వుకెత్తిరి ఇంట్లోకెయ్యి. ఇక అంత అయిపోయినాక దాని బతుకాది బతుకుతాంది, ఎవరు నువ్వు పెళ్లి చేసుకుంటాంది అని తెలుసుకొని నా భూమి నాకు కావాలి అదేమన్నా పెళ్లి చేసుకొని అని అంటే ఏం ముచ్చడు అన్నట్టు అది. ఏమన్నారు? ఇయ్యా అన్నారా? లేకపోతే ఇస్తారా 2 ఎకరాలు? పొల్లబడ్డ బాధ ఎవరు పడాలి మరి? అన్ని రీతి లేని పనులు. ఇవాళ నీ అల్లుడు ఇద్దరిని పెద్ద మనుషులు పట్టుకొని పోతానన్నాడు. వాళ్ళు ఉంచుతారు నోట్ల, ఈ ఊరు పెద్ద మనుషులు నీ అల్లుడి నోట్లనే ఉంచుతారు. మరి ఎందుకు అయిపోయిన దానికి సప్పుడేక ఉండక? మనిషి పుట్టుక పుట్టినప్పుడు మనిషి లెక్క మెదలాలే. ఓ అవ్వు తాపకో తీరు మెదులుతారా? ఏం మనుషులో ఏమో అవ్వ. ఊర్లా ఎవ్వరు లేరు సొంటోళ్ళు. ఓ పోసవ్వా, రాదు నీకేం పని ఉన్నది? ఊకే పోసావా పోసావా. ఈ పోసి చిన్నది కాదే బాపు. మనమో ముచ్చట మాట్లాడితే అదో ముచ్చట కలిపి మనల్నే తిట్టుకుంటా పోతుంది. ఇప్పుడు నేను అడిగిందేంది, అది చెప్పేదేది? దాని నోట్లేలు పెట్టద్దు మరి, అది ఊకోదు, ఉన్నది ఉన్నట్టు అంటది. నిజమే పాడైంది. ఏమైందే సమ్మక్క? మళ్ళీ అలా పోతుర్రా ఏంది? ఇక పోతాన్నాం, ఏం చేయాల పోసక్క? నా కొడుకు చెప్తే అస్సలకే ఇంటలేడు. పోదాం పాలేవు. నేను రాను, నాకు నిన్నత్తనే ఇజ్జత్ అనిపించింది. ఓర్ని అవ్వ ఇయ్యాలేని రావాలి, ఇంకా నేను రానే రాను. ఎందుకు ఇజ్జతి? ఇజ్జత్ కాకపోతే ఏందే? ఏమో పురాత బంధం తెంపుకున్నాక మళ్ళా భూమి కావాలని పోవట్టే. నీ కొడుకున్నదా? నీకున్నదే కొంచెమన్నా. నాకు మా పాడైంది. అద్దురా బాడక వంటి ఈ బాడక వింటలేడు. ఇప్పుడు ఈ రమ్మన్న కాడికి నేను పోకపోతే వీడు నన్ను ఉంచుతాడా? పోసక్క, మళ్ళీ ఆడికి వచ్చినాక నేను కుయ్యమనకపోతే ఏందే మాట్లాడతలేవని వీడు నన్ను తిట్టడా? అందుకే అట్లా ఒర్రి పాడైనా ఏం చేయాలి? మరే రీతి ఉన్నది పో నీ కొడుకు అయితవే గాని. మరి పోతుర్రా? ఏ పెద్ద మనిషిని రమ్మన్నారు? ఆడేవానికి చెప్పిండో, ఎవడత్తాండో ఎవడు పోతాండో. అరిసి అత్త అన్నదా? అది కూడా రాదు. రాదట. నరసన్నను కూడా రమ్మంటే నరసన్న కూడా రాను, మంచి పంచాయతీకే పోతుర్రని ఆయన తిట్టబట్టే. వీని దినాలు అయ్యాయి, ఒక్కసారి పోయి ఏదోటి మాట్లాడతాం. లేకపోతే వీడు రోజు పోయి ఇంటికాడ లొల్లి పెడితే వాళ్ళు ఊకుంటారే. ఇక పంచాయతీలో 4 పెద్ద మనుషులు ఏమంటారో దాని ప్రకారం అది చేద్దాం. మీ రీతికి గిరలుగా పొర్రి. నేను నర్సి దగ్గరకు పోతాన్నా. పోత పాడగాను అన్ని అయిపోయినాక రాట మళ్ళా భూమి కావాలట. సిగ్గన్న లేకపాయే. అందరూ నన్ను నా కొడుకును అనబట్టే, వీడేమో చెప్పు తింటలేకపాయే. పోదాం పోదాం అని ఎగేబట్టే. రామా, ఏంది? ఎందుకు రమ్మన్నారు? ఏంది పంచాయతీ? చెప్పు. ఓ మహేషు చెప్పు. నేను కాదు చెప్పాల్సింది, చెప్పేటోళ్ళు చెప్పుతారు గాని. అవయ్యా చెప్పు, ఇట్రా ముందుకురా. ఓ అయ్యా, నా బిడ్డకు ఫస్ట్ పెళ్లి చేసినాక ఆడు అన్నిగా మీకు తెలియందా? మీరు ఉన్నారు కదా. ఉన్నాం గాని మరి ఇప్పుడు అసలు సంగతి ఏంటిది? ఏమైంది? ఏం లేదు, అప్పుడు వాళ్ళ అత్త నా బిడ్డ మీద ప్రేమతోటో నా బిడ్డకు అన్యాయం జరిగిందనో 2 ఎకరాలైతే నా బిడ్డ పేరు మీద చేసిర్రు. వాళ్ళందరు ఇష్టపూర్వకంగానే చేసిర్రు. చేస్తే ఇక ఇప్పుడు కొన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు నా బిడ్డకు విడాకులు అయ్యి బాగానే రోజులు అవుతుంది. ఇప్పుడు నా బిడ్డకు పెళ్లి చేద్దామని నేను ఫిక్స్ అయినా, పెళ్లి సంబంధం ఓకే అయింది. ఆ విషయము వాళ్ళు తెలుసుకొని నీ బిడ్డకు పెళ్లి చేస్తానవు కదా, నా భూమి నాకు ఇయ్యని నిన్న ఇంటికాడికి వచ్చి లొల్లి చేసిర్రు. అదేందన్నట్టు? అడుగుర్రి అంకుల్, మీరే వాళ్ళని అడుగుర్రి ఒకసారి, ఇది కరెక్టేనా కాదా అని. ఇక ఇప్పుడు ఒకవేళ ఆమెకు అన్యాయం నేను చేసినా కరెక్టే. ఇంటి మీద ఉండి అయ్యో 2 ఎకరాలు చూసుకొని బతుకుతుంది జీవితాంతం అన్నట్టు మా అమ్మ ఆలోచన చేసి ఆమె పేరు మీద అనేది రాసిచ్చింది.
ఆశిచ్చినప్పుడు ఆమె ఇంటి మీదనే ఉన్నదని మేము ఇన్ని రోజులు కుయ్యమనలే కుటుకుమనలే. ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంటుందని తెలిసింది. మరి పెళ్లి చేసుకున్నటోనికి ఆస్తి లేదా అంతస్తు లేదా? వానాస్తి పట్టుకొని ఆమె ఉండాలే గాని నా ఆస్తి తీసుకుపోయి వానికి పెట్టుడేంది? ఇప్పుడు ఈమె పెట్టకున్నా కూడా ఈమెకు ఉన్నది వానికే కదా. నా ఆస్తి వేరేటోడు తినుడు ఏంది? నా ఆస్తి నాకు కావాలని నేను కొట్లాడుతున్నా. ఇప్పుడు నా 2 ఎకరాలు నాకు ఇత్త అయ్యే పోతుంది. అవునయ్యా, నీకు ఆమెకు విడాకులు అయినాయి. అయినాక నువ్వు మళ్ళా ఆమె దగ్గరికి అచ్చుడేందుకు? ఆమె ఊరికి అచ్చుడేందుకు? ఇక రాకపోగాని ఆ ఆస్తి వేరేటోళ్లకు పెళ్లి చేసుకుంటుంది కదా. చేసుకుంటే చేసుకొని గాని నా భూమి నాకు ఇవ్వమంటా అని అత్తాండు. అరే గట్లుంటదా ఏ తమ్మా? నీ అవ్వ ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక విడాకులు అయిపోయినాక బంధం తెగిపోయినట్టేనాయే. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటే ఈయనకేంది? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆస్తి మళ్ళీ అడుగుడు కరెక్టేనా? అది గవ్వన్నీ నాకు తెలియదు. నా ఆస్తి నాకు కావాలి అంతే. నేను ఆమెను డిస్టర్బ్ చెయ్యా. నా ఆస్తి నాకు ఇయ్యకపోతే మాత్రం ఘోరంగా ఉంటది. ఘోరంగా లొల్లీలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, పోలీస్ స్టేషన్కి అవుతుంది, అన్ని అవుతాయి. అన్ని ఎత్తా నేను. అయినా వాళ్ళు ఉన్నోనికే ఇత్తుర్రో లేనేనికి ఇత్తుర్రో నాకు సంబంధం లేదు. కానీ నా ఆస్తి నాకు ఇవ్వడానికి ఏంది? అరే వారి, నీ ఆస్తి నీకు వారెత్తాం. మరి నా బిడ్డను 6 నెలలు గోస ఉచ్చుకున్నావు, కొట్టినావు, తిట్టినావు, మస్తు టార్చర్ చేసినావు. మరి నా బిడ్డ పడ్డ కట్టానికి ఏమిస్తావురా నువ్వు? నా బిడ్డ 6 నెలలు నీతోటి గోసపడ్డది. అదే 6 నెలలు నువ్వు మరి నాకు ఈడుండి మేము ఎట్లా ఎత్తట్లా నువ్వు గోసపడు. అప్పుడు నీ భూమి నీకు ఇచ్చేస్తాం. అవును అంతే, చీటికి మాటికి ఏదో సందు పెట్టుకొని అత్తానవు సిగ్గులేనోడా. ఏంద్రా నువ్వు ఆగుతలేవు? నీ జోలికి అత్తలేను బాడుకోవు. నువ్వు నోరు ముయ్యి. ఆగుర్రి, మేము ఉన్నాం కదా ఇక్కడ మాట్లాడడానికి. మీరు ఎందుకు కోరుతుర్రు? ఆగుర్రి. ఆడు ఏదో ప్లాన్ తోటే ఇప్పుడు కాదు మొన్నొక్కసారి వచ్చిండు అంకుల్. వచ్చినప్పుడే నాకు మస్తు కోపం వచ్చింది. గిట్లా వచ్చిండని చెప్తేనే వాడిని ఎందుకు రానిచ్చిర్రు అని నేను అన్న 4 రోజులకే మళ్ళీ ఇదో కథ పట్టుకొని వచ్చిండు. అయినా వానికి భూమి అడగడానికి సిగ్గు అనిపిస్తలేదా? ఓ ఆడపిల్లను వాని నమ్మి చేతిలో పెట్టినాం. చేతిలో పెట్టినందుకు వాడు ఇంకో దాన్ని ఉంచుకొని ఈ చేతిలో పెట్టిన ఆడపిల్లను మస్తు టార్చర్ పెట్టిండు. ఇప్పుడు నిన్నేమేం చేసిండో? ఈ దొంగ బాడుకోవు రాత్రనక పగలనుకుంటా తిరుక్కుంటా తాగుకుంటా నన్ను రోజు నైట్ వచ్చి తన్నుడు, కొట్టుడు, సిగరెట్లతోటి కాల్చుడు. ఒక్కొక్క రోజు అన్నము వెట్టనీయకపోయేది. ఎప్పుడన్నా గిట్ల ఒరుగుతే కాలుతోటి వచ్చి ఉడుకుడుకు ఛాయనా ఉడుకుడుకుదేదన్నా మీద వారవోసేది. మస్తు కొట్టిండు, మస్తు తిట్టిండు, నన్ను మస్తు అజ్జేసిండు. నా ఇంటికలన్నీ అడబెట్టి మస్తు కొట్టిండు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ముచ్చట ఎందుకు అవ్వా? అయిపోయింది, మీకు విడాకులు అయిపోయినాయి. నీది నువ్వు బతుకుతాను, అయినదైనా బతుకుతాండు. ఏదైనా పాయింట్ అవుట్ వేయాలి. ఇప్పుడు అవు ఓ పిల్లగా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నోరు మూసుకొని వచ్చిన దారికెళ్ళే నడుచుకుంటా వీకు. నువ్వు మొగోనివి, ఆ పిల్ల ఆడిది. ఆడిదలుచుకుంటే ఏదన్నా అవుతుంది. ఇప్పుడు మొగోళ్ళది కూడా ఏడబెట్టినా కూడా పట్టించుకోరు. మర్యాద కొద్ది నీ బతుకు నువ్వు బతుకుపో. నీ పిల్లాన్ని పట్టుకొని ఏమో అయిపోయిన దాని గురించి మళ్ళొచ్చి నా భూమి అంటావు. నేనెందుకు ఇష్ట పెడతాను ఆ భూమి? నా భూమి గాడెవడు తినడానికి? వాడు దాన్ని పెళ్లి చేసుకునేటోడు. వానికి లేదా ఆస్తి? వానికి తినడానికి గతి లేదా? నా భూమి పట్టుకొని వానికి పోయేది. దానికి దమ్ముంటే నాతో రమ్మను. నా భూమి పట్టుకొని నేను దాన్ని చూసుకుంటా. ఏ దొంగ బాడుకోవు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చెప్పందుకొని చీపురందుకొని ఇదంతా సిగ్గులేనోడా. నన్ను నీతోటి రమ్మంటున్నవేంద్రా దరిద్ర బాడుకోవు? అసలు నువ్వెవనివిరా? మరి ఇక నా భూమి పట్టుకొని నువ్వు వానితోటి పోవడానికి నువ్వెవతివే? ఇల్లున్నరని ఆవుతానా, లేకపోతే పండబెట్టి తొక్కితే పేగులన్నీ బయట పడాలే బాడుకోవు. ఏ పాట దొక్కుతావురా నువ్వు? ఏ పాటి నా కొడుకుని పేగులు బయట తీస్తావు? ఏది రా ముందుకురా. నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే హక్కే లేదు. మేమేమన్నా రోజు భూమి నిన్ను చేయమని అన్నమా? నా బిడ్డ మీద ప్రేమతోటి నా బిడ్డకు అన్యాయం జరిగిందని చేసినావు. ఇప్పుడు మళ్ళా కొడుకుని పట్టుకొని ఎట్లా వచ్చినవే భూమి కావాలని? నా భూమి నేను అడుక్కుంటా. అది దాన్ని నీ ఇంటి మీద ఉంచుకో. నేను అడగా, కానీ ఎవరికో ఇచ్చి ఎత్తాన్నావు. నేనెందుకు ఊకుంటా? ఏ లొల్లేదుకు? సాపుడేక భూమి ఇచ్చి పారేయుర్రి. మీకు లేదా? అవు పిల్లగా, నువ్వేనా ఈ పిల్లని చేసుకునేది? అవును, భూమి ఇయ్యడానికి రెడీగానే ఉన్నాం. వాడు నేను అనుభవించినట్టు 5 నెలలు మా ఇంటికాడ వాడు అనుభవించాలి. అప్పుడే భూమి ఇస్తాం. ఏంటే నేను నీ దగ్గర అనుభవించేది?
నీకు అంత కావరం ఉంటే నా దగ్గరికి రాయే, అనుభవించేవు మళ్ళా. ఏయ్ చూడు, ఎట్లయితే అట్లాయే వాడిని ఇలా ఊరు దాటనియద్దు పా. వాడు బాగా బలపరిచిన మాటలు మాట్లాడుతుండు. విట్రారా నీ సంగతే చూస్తా దొంగ బాడుకోవు. ఏమన్నావురా, ఏం అనుభవించమంటున్నావా? నీ దగ్గర సిగ్గులేనవడా నిన్ను పోలీస్ స్టేషన్ లేచి తొక్కి పియక పోని అని వదిలిపెట్టినందుకు ఈ రోజున బాగా మాట్లాడుతున్నావేంద్రా నువ్వు? ఒక్కిపీరా సూత్తం ఏ పాట దొక్కిపిస్తావో. సిగ్గులేని ఆడదానా, ఎంత నమ్మిచ్చినవే నువ్వు. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు నా బిడ్డను నమ్మిచ్చింది గిందు కానే దొంగముండా. ఏంటిది? నేను దేనికి నమ్మించిన నీ బిడ్డను? నీ బిడ్డకు ఏం అన్యాయం జరిగింది? ఇంకేంది, నచ్చినోనితోటి పెళ్లి చేసుకుంటుంది కదా, లవ్ మ్యారేజ్ చేసుకుంటాంది కదా. ఏదన్నా చేసుకుంటది, నీకేం అవసరం? నువ్వు అనడానికి నువ్వెవరు? మీతోటి మాకు సంబంధం తెగిపోయినప్పుడు తెగిపోయినట్టే ఉండాలి గాని లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది కదా, మ్యారేజ్ చేసుకుంటుంది కదా అని అనుడు ఏం అవసరం నీకు? ఏ నా భూమి నాకు వారైబే, నీకు లేదారా? అవురా, నా భూమికి ఆశపడుతుర్రు. దొంగ బాడుకో, నాకు కూడా ఉన్నదిరా ఆస్తి. ఇప్పుడంటే ఇప్పుడు పారెత్తా, కానీ నువ్వు ఒక పని చెయ్యాలరా. నా లత ఎంత అనుభవించిందో నీ దగ్గర అంతా నువ్వు కూడా అనుభవించాలి. దానికి నువ్వు 5 నెలలు మా దగ్గర ఉండాలి. ఉంటావా? అట్లా ఉంటా అని పెద్ద మనుషుల ముంగట రాసియ్యి, ఖచ్చితంగా ఇప్పుడే నీకు వారెత్తాం భూమి. అట్లెవరు ఉంటారయ్యా, నువ్వు బాలే మాట్లాడతాను. మరి ఇట్లెవలు ఇస్తారయ్యా, నువ్వు బాలే మాట్లాడుతున్నావు. ఒక్కసారి అయిపోయిన దాని గురించి మళ్ళొచ్చి అది ఇది అనుడు కరెక్టేనా? అసలు కరెక్ట్ పద్ధతేనా? కొంచెం బుర్ర ఉన్నదా మీకు? ఇగో అవన్నీ కాదే పెద్ద మనుషులు, మేమైతే మా భూమి ఇచ్చేదాకానైతే నేనైతే ఊకోను. దీనికి ఎక్కడి దాకానైనా పోతా, ఏమైనా చేస్తా దానికోసం. చేసుకోపోబే, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. నువ్వేం చేస్తావో మేం కూడా చూస్తాం, మేం చేయాల్సింది కూడా చేస్తాం. ఆడపిల్ల నచ్చి టార్చర్ పెడుతున్నా నీ ఒక్క కేసు ఎత్తే అలా నూకి పారెత్తారు నిన్ను. పో, నువ్వేందో డ్రామాలు అనుకుంటున్నావు. నా జోలికి, నా భార్య జోలికి నువ్వు అత్తే మాత్రం బతకవు. అవునా? తాళి కట్టినవా? ఎప్పుడు కడితివి? తాళి కట్టినా కట్టకున్నా నా భార్య అయిపోయింది అంతే. నా భార్య జోలికి వచ్చిన భూమి గీమి అన్నా కూడా నేను ఊకునేటోని కాదు. సరే చెల్ పార్రి, మీరు ఎక్కడికి పోతారో అక్కడికి మేం కూడా వస్తాం. మేం కూడా చెయ్యాల్సింది వేసుకుంటాం. ఆగుర్రి, మమ్మల్ని రమ్మన్నారు, మీరే ఒరుకోబడితిరి. ఇక లొల్లెందుకు, కొట్లాట ఎందుకు గాని మేము ముచ్చట చెప్పుతాం, మీరు వింటారా? ఏంటిదా ముచ్చట? అప్పుడే 2 ఎకరాలు ఉంది కదా, ఎకరం ఉంచుకొని ఆయనత ఎకరం అల్లదాళ్లకు ఇచ్చేయుర్రి. ఇక ఏ లొల్లి ఎందుకు? ఇంకేంది, 2 ఎకరాలంటే బాగా కదా అని వాళ్ళ ఫీలింగ్ అవుతుర్రు. 1 ఎకరం మీరు ఉంచుకొని ఆయనతో 1 ఎకరం అని పేరు మీద వేసేయుర్రి, అయ్యే పోతుంది. చేస్తాం ఎకరం చేస్తాం. 2.5 నెలలు మా దగ్గర ఉండుమానుర్రి, ఉన్నాక చేస్తాం. మేము అట్టికెందుకు చేస్తాం? నేను గట్లెందుకు ఒప్పుకుంటా? నా 2 ఎకరాలు నాకు కావాలి. ఎకరం చేస్తారు అని అంటే నేను అస్సలకే ఒప్పుకోను. మరి మీరు అనుకోర్రి కొట్టుకోర్రి, మమ్మల్ని పిలిచింది ఎందుకు? మేమేం చెప్పినా వినకపోతే ఇక మమ్మల్ని పిలిచి ఎందుకు? మీరేది అనుకోపోయారు, ఇక ఏడికి పోతారో ఆడికే ఓర్రి. ఏం చెయ్యం, మా బిడ్డకు అన్యాయం జరిగింది. జరిగినందుకు మేము ఖచ్చితంగా దేనికంటే దానికి సై అంటాం గాని ఈ భూమి వేసే ప్రసక్తే లేదు. మేము అస్సలకే చెయ్యం. మీరు దిక్కున్న చోట చెప్పుకోపోర్రి, ఇంకెక్కడన్నా పెట్టుకోపోర్రి, అత్తం మాట్లాడతాం. ఎందుకు ఎయ్యరే? ఏమో చెయ్యం అని అంటారు. మరి నీ బిడ్డను ఇంటి మీదనే ఉంచుకో. నేను అడగా 2 ఎకరాలు దానం చేసినా అని సప్పుడేక ఉంటా. మరి నీ బిడ్డకు ఇంకోతోటి ఎందుకే పెళ్లి చేసుడు? అరే బాడుకోవు, నా బిడ్డ ఏమన్నా పెద్ద మనిషి అనుకుంటున్నావారా? దాని వయసు ఎంత, దాని కథ ఎంత? చిన్నదేనా? పెళ్లి చేస్తావు, ఏమన్నా చేస్తావు? నీకేంద్రా, నువ్వు ఇంకోదాన్ని చేసుకొని ఉంటలేవారా? అసలు నువ్వేవనివిరా? ముచ్చట చెప్పడానికి నువ్వేవనివి? నీకేం హక్కు ఉందని చెప్తున్నావురా? దొంగ బాడుకోవు, నిన్ను ఇట్లా కాదు, ఒక్కసారి నా చేతుకు దొరికినామనుకో సచ్చేదాకా చంపుతా నేను. నిన్నారా? నిన్ను చంపుతారా నేను? నువ్వు నీకేమో అవసరం ఉన్నదిరా? మా ఇద్దరం మాట్లాడుకుంటుంటే నువ్వేమనివిరా? నువ్వు కాబోయే మొగను అయితే ఇప్పుడైతే ఇంకా కాలేదు కదా, నువ్వెందుకు మధ్యలకు అత్తున్నావురా? నా భూమి ఇత్తరా ఇయ్యరా? లేకపోతే నేనేం చేసుకోవాలా? అది వేసుకోవాలా? గంతే ముచ్చడా? చేసుకోపో, నీకెవర్రా భయపడేది?
ఏ మహి ఏందే ఈ లొల్లి కైగిదాలుగా లొల్లెందుకు మనకు పెంటెందుకు ఆన్ 2 ఎకరాల మీద వారైపోర్రి ఎందుకు ఏ ఆగే బావను బాగు ఒకసారి మీరు పోయి పక్కకు మాట్లాడుకోపోర్రి ఇప్పుడు అన్నావు కదా నువ్వు ఈ లొల్లి ఇంతటితోటే క్లోజ్ చేద్దాం 0 ఎకరం తీసుకోర్రి సప్పుడేక ఉండుర్రి ఇక మళ్ళా పెద్దదాని వాటికి ఎందుకు పోవుడు అటు పోయి మాట్లాడుకొని రాపోర్రి అర్రి ఎందుకే అన్న ఆనికి ఎకరం ఇచ్చుడు ఇక అవ్వా పోని వానాస్త అంటాండు వాని కథ అంటాండు ఇక నీ బిడ్డనైతే ఇప్పుడు ఇంకోళ్ళతోటి పెళ్ళైతే చేసుకుంటుంది కదా ఇక చేసుకుంటున్నప్పుడు వానికి అడిగే హక్కు ఉన్నది ఇంటి మీద ఉంటే అడగకపోయేటోడు గాని ఇప్పుడు ఇంకోతో పోతుంది కదా ఇంకోటికి ఉన్న ఆస్తి ఆమె ఆస్తే వాళ్ళు ఏమని చేసుకోను గాని నా ఆస్తి పట్టుకొని వానికి పోవుడు ఎందుకు అని ఇక వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో కానీ మరి వాళ్ళకో ఎకరం మీకో ఎకరం ఉండని అని అందం పిల్లకు అన్యాయం చేసినందుకు పిల్లను టార్చర్ చేసినందుకు 1 ఎకరం ఉంచుమని అందం అందుకే కదా ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉన్నాయన కూడా అదే మాట అన్నాడు ఇప్పుడు వాని భూమి గురించి కాదు మాకు బాధ వాని భూమి ఆగుల పోను వాని తోటి భూమి పోతే పోని కానీ లత ఎంత టార్చర్ అనుభవించింది వాళ్ళిచ్చ వాళ్ళే చేస్తారు మళ్ళీ వాళ్ళిచ్చ వాళ్ళే కావాలని అంటారంటే అంత వాళ్ళ ఇష్టం మీదకే నడవల్ల గదే గదే నాకు అర్థమైంది మీ బాధ గాని ఇక సరే ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది గాని వాడు నన్ను ఎట్లా టార్చర్ చేసిండు అనుకుంటుర్రు అంకుల్ వాని టార్చర్ గుర్తు తెచ్చుకుంటే అసలు నేను ఇంకెందుకు బతుకున్నా అన్నంత అదైతే తెలుసా అంతగానం టార్చర్ చేసిండు నన్ను ఇక నాకు నువ్వు చెప్పేది అర్థమైతుందమ్మా నీ బాధ ఏంటనేది అర్థమైతుంది అందుకే కదా ఎకరము ఉండని నీకు అనే నేను అంటానా అత్తుండు దరిద్రుడు చెప్పుర్రిగా ఏం డిసైడ్ అయ్యిర్రు ఏం డిసైడ్ అయినామంటే ఏం చెప్తావు ఇక దాని దినాలకు ఓని ఎకరం ఏ బాడుకోవు నా దినాలంటావేంద్రా చెప్పందుకొని అంతా ఏమనుకుంటానవు దాంతేడా చూసుకుంటా ఎవడు ఉండడ్రా మీ దినాలకు పెట్టుకోర్రి ఎకరం అంతా మా ఎకరము మాకు ఎయ్యుర్రి ఎప్పుడు ఎత్తరనేది డేటు ఎప్పుర్రి ఓ నాదొక కండిషన్ చెప్పయ్యా ఇప్పుడు ఎకరం ఆయనకు వేసేస్తాం ఎకరం లత పేరు మీద ఉంటది ఉన్నాక మళ్ళా లత జోలికి గాని మా జోలికి గాని ఈ ఊరికి గాని వచ్చి ఏదన్నా మళ్ళేదన్నా వేసిండు అనుకో వాని సావే నా చేతులు అవుతుంది అప్పుడు నన్ను ఎవ్వరు అడిగినా కూడా నేను అస్సలకే ఊకోను నన్ను ఆపినా కూడా దానికి ఓకే అంటేనే ఆ ఎకరం దాని పేరు మీద ఎత్తాం లేదు అనంటే మాత్రం ఉండనిగా 7 గంట ఆడికే అత్త జోలికి రావద్దు నేనెందుకు వస్తారా దాని జోలికి నాకు పెళ్ళాని లేదా లేకపోతే నాకు ఇల్లు లేదా ఇరుబాటు లేదా నా భూమి మీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి నా భూమి గురించి వచ్చిన నేను నీకు ఒగలు పోతొగలు అలవాటు ఉన్నట్టుందిరా అందుకే ఇప్పుడు వచ్చినావు ఏ నువ్వు గవన్ని ముచ్చట్లు మాట్లాడకు నువ్వు ఆ ముచ్చట్లు మాట్లాడే అవసరం నీకు లేదు నా కొడుకున అవసరం అనే అవసరం నీకు లేదు మాకు వాళ్ళకు పంచాయతీ మేము దునియా మాట్లాడుకుంటావు నువ్వు నోరు మూసుకో అవ్వా లొల్లద్దు లొటారమద్దు గాని ఇక మరి మీరైతే వాళ్ళ జోలికి పోకుర్రి ఎకరం అనేది మీకు ఎత్తరు ఏ రోజు ఎత్తారో డేట్ చెప్పు మను నాకు ఇప్పుడు పనులున్నాయి ఒక 10 రోజుల దాకా కుదరది 10 రోజుల తర్వాత ఎత్తాం అంతా మీ ఇష్టమేనా అవును అంతా మీ ఇష్టమే అట్లయితేనేమో ఓకే లేదు అని అంటావా ఉండనిపో మాకే ఉంటది 10 రోజులైతే 10 రోజులాయే 10 రోజులు అయినాక ఈ పెద్ద మనిషితోటి ఈ పెద్ద మనిషికి ఫోన్ చేపిస్తాం అదే 10 రోజులు అయినాక మా పేరు మీద ఎయ్యుర్రి చేస్తాం పో నీ మీద పెడతాం పో ఎకరం అంతా నా బిడ్డను నాశనం చేసిర్రు మీరు నా బిడ్డ జీవితాన్ని మీరు గట్లనే సత్యనాశనం అయిపోతారు ఆ కలకల తలిగి బూడిదై కొట్టుకపోతారు రాను రాను ఏందే నువ్వు బాగా కొడతానవు ఇంకా శాపనార్థాలు ఎందుకు పెడతానవు నువ్వెన్ని తిట్టినా ఎన్ని పెట్టినా మాకు తలుగాయి మేమేం నీ బిడ్డకు అన్యాయం చేయలే ఎకరం అంతనైతే ఇస్తాన్నాం కదా బోర్రా ఇక మీరు బోర్రి మీరు నడువుర్రి ఏదైనా ఉంటే ఈ పెద్ద మనిషితోటి నాకు ఫోన్ చేపిర్రు నేను వీళ్ళతో మాట్లాడతా అంతే తప్పించి మీరు ఇంకోసారి ఈ ఊరికి రాకుర్రి వాళ్ళు ఏత్తామని అన్నప్పుడే అప్పుడు మాట్లాడుకొని రార్రి చేసుకోర్రి పోర్రి అంతే ఇక వాళ్ళకి మీకు ఏం సంబంధం లేదు మంచిది మంచిది ఏ పీకంతి అవ్వా ఆ సొంటోంతోటి పెట్టుకునే బదులు మీరు మనశ్శాంతిగా ఉన్నది బెటరు ఈ పెంట ఇట్లనే ఉంచుకుంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే ఎప్పటికైనా మీకు లొల్లే సరేనా సరే సరే తీయే ఇక 10 రోజుల తర్వాత నాకు వచ్చి చెప్తే నేను వానికి ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఆ ఎకరం వాళ్ళ పేరు మీద చేపిద్దాం ఎకరం లత పేరు మీద ఉండని సరే సరే నేను పోయత్తా కలుస్తా పోయా అన్న నేను ఇంటికాడికి వచ్చి సరే సరే
ఆ పోని ఆయన బొంద మీద పెట్టుకొని ఎకరం నాకు అసలు ఈ భూమి ఉంచుకోవాలని లేదు కానీ లతన టైంలో ఎంత ఇబ్బంది పెట్టిండు మరి వాడు అట్లా ఇబ్బంది పడాలని అనుకున్నా కానీ ఇక ఓని అసొంటోనితోటి ఏం పెట్టుకుంటాం వాడు ఎన్ని రోజులున్నా మళ్ళీ గదే లొల్లి ఎత్తడని నాకు కూడా అనిపించింది మమ్మల్ని మనశ్శాంతిగా బతకనియడు అని అనిపించింది అందుకే ఇక సపడేక ఒప్పుకున్నమే మంచిగా అయింది పా అదేనయ్యా ఏం చేసుడు ఈయన కండ్లు మండ ఈయనతోటి పెద్ద బాధ ఇన్ని రోజులు ఏది లేదు మళ్ళీ అత్తుండు ఏం చేస్తాడో అని అంటే ఇగో ఈ పని చేసిండు వాడు. సరే పార్రి ఇంటికి పార్రి మనకు పనులు ఉన్నాయి ఎంగేజ్మెంట్ పనులు ఇక ఈ టెన్షన్ చేయబట్టి ఎక్కడనే ఉన్నాయి పార్రి. సరే పదండి. ఈ అవ్వ ఆ ఎకరం దానికి ఉంచుడు ఎందుకే? ఇక బోని తీయలేవురా అక్కడ ఎంత లొల్లైతాందో చూస్తాన్నవా అయిందేదో అయిపోయింది. బొర్రకు నువ్వు ఏవట్టి వాళ్ళు ఎన్ని మాటలు అంటారు ఎన్ని తిడతారు నువ్వు చూస్తానవా అది ఎవ్వరన్నా పెళ్లి చేసుకొని ఇక ఏమన్నా గాని 10 రోజుల తర్వాత మనకు భూమి ఏత్తా అన్నారు చేపించుకొని అద్దాం. సరే సరే పా. ఏమైందే పంచాయతీ ఎట్లాయే? ఏం చేసుడు పోయినందుకు నేను నోరు మూసుకునే ఉన్నా, నేను ఏం మాట్లాడలే. అది మరి లాస్ట్ అయితే ఏమైంది? ఆ 2 ఎకరాలు ఇప్పుడు ఇచ్చిర్రు కదా లతకు, వాళ్ళకి ఈ ఎకరం మళ్ళా వీనికి ఇచ్చుడు. వీనికి ఏమిటికి ఇచ్చుడు? వీనికి ఇంకా తక్కువ ఉన్నదని వీనికి ఇస్తాము అని అన్నారా? వీడు అసలుకే లేడు, వాళ్ళు అసలుకే లేదు. మా పిల్లకి అన్యాయం జరిగింది, ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని వాళ్ళనుడు. ఎవరినో పట్టుకొని పోతాంది, ఇప్పుడు నా ఆస్తి వాడెందుకు పట్టుకపోవడానికి వీడానుడు. ఇక ఇదంతా కాదు అని ఇంత ఇక ఎకరం ఇత్తంతి అని అన్నారు. ఇక 10 రోజుల తర్వాత ఎకరం చేస్తాడు ఈయన పేరు మీద. అబ్బా అటు ఇటు అయితే ఎకరం సాధించిండు అయ్యి బాడుకోవు. అస్సలకే లేదు, అస్సలకే అదవు లేదు కాదు. ఎంత చెప్పినా కయ్య ఓరుడు అంటే అట్లా అయింది సంగతి పంచాయతీ. అరే బంటిగా చోటుగాడేర్రా ఆడు ఇంటికి వేయండు అన్నం తినత్తా అని నన్ను ఇక్కడ ఉండుమన్నాడు. ఎందుకురా? ఎందుకు లేదురా నీ అవ్వ కడుపంతా మండుతాంది, ఒక స్ప్రైట్ అన్నా థమ్స్అప్ అన్నా తాగుదామని. తాగుదు అని ఎందుకంత మండుతున్నావురా? ఏమైంది? ఏమవుడేంద్రా నీ అవ్వ ఇవ్వరిదాకా అతను ఫస్ట్ పెళ్లి చేసుకున్నోడు వచ్చిండ్రా ఆయనతోటి పెద్ద పంచాయతీ. నీ అవ్వ అని నరక బుద్ధి అయింది నాకు. అబ్బో నిన్న మా ఇంటికి వచ్చిండని చెప్పిండు అనుకో, ఇప్పుడు వీడు నన్నే నరుకుతాడు. ఏందట్రానికి? ఏందట అంటే ఇప్పుడు లతనాన్ని పెళ్లి చేసుకుంటుంది కదా, అది తెలుసుకొని నా ఆస్తి నాకు కావాలని వాడు ఓ సోకు పెట్టుకొని వచ్చిండ్రా. ఆయన బోందా ఆయనకెందుకు ఇస్తారా? ఇక గదే కదా లతను టార్చర్ చేసింది తిట్టింది అవన్నీ ఏం మాట్లాడతలేడు. నా భూమి నాకు కావాలి, ఎవరినో పట్టుకొని పోతున్నప్పుడు నా భూమిని ఎందుకు పట్టుకొని పోవాలని అబ్బలు లెంటలుల్లిరా. ఇక ఏం చేసుడు, ఎకరం ఆనికి ఎకరం లతకు. ఓ 10 రోజుల తర్వాత ఆయన పేరు మీద వేసి పారేయాలి ఎకరం. అయితవై తీరా ఇక మరి ఏం చేస్తావు? ఆయనతోటి లొల్లు వదిలిపించుకోవాలి. అవునరా వానితోటి ఎప్పటికైనా గండమే అని ఇవరిదాకా పంచాయతీ అయింది. అవునా? సరే సరే తి ఒకటి థమ్స్అప్ పోరా. ఏడున్నాయిరా? ఇంటికాడనే ఉన్నాయి అని ఇంటికాడ వర్రా అని. అవ్వా దోస్తులు చూసిర్రా? సో మీరు చూసింది చాలా తక్కువ అన్నమాట. చాలా అంటే చాలా గొడవలైనాయి. అప్పుడు మస్తు కొట్టుకున్నారన్నమాట. కొట్టుకొని తిట్టుకొని అట్లా 2-3 సార్లు పంచాయతీ అయినాక ఇక లాస్ట్ కత్తే ఈ పంచాయతీ అయిందన్నమాట. చెరో ఎకరం తీసుకుందామని. ఇక అవన్నీ మీకు లొల్లి చూపించుడు ఎందుకు, మళ్ళీ ల్యాగ్ చేస్తున్నారు అని అంటారు దోస్తులు. ఇదైతే 3వ పంచాయతీ అన్నమాట. ఇక మస్తు మహేష్ కున్ను అలాగే శ్రీను అయితే ఘోరంగా అంటే ఘోరంగా కొట్టుకున్నారు. ఘోరంగా అయిందన్నమాట. పోలీస్ స్టేషన్ కూడా పోయినప్పుడు ఏమన్నారు అని అంటే బయట పంచాయతీ మాట్లాడుకోరు అని అంటారు కదా, సేమ్ అదే విధంగా అన్నారు అన్నమాట. సో ఇదైతే థర్డ్ పంచాయతీలో ఈ రకంగా అయింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్టుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఈ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.